మేము ఇదివరకి ఏఎన్ఎం ఏరియాలలో ఏఎన్‌సీ కేసెస్ ప్రతి కేసెస్‌ని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క కేస్ యొక్క హిస్టరీ తీసుకుంటుండే. ఇదివరకి ప్రతి ఒక్క కేస్ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు మాకంత అవగాహన కలగలేదు. బట్ ప్రీవియస్ ఎల్ఎస్‌సీఎసా, ప్రీవియస్ ఏమన్నా హైపర్‌టెన్షన్ ఉందా, ప్రీవియస్ డయాబెటికా ఏంటి అని చెప్పేసి హిస్టరీ మాత్రం కరెక్ట్‌గా తీసుకుంటుండే. ఒకవేళ ఏదన్నా ప్రీవియస్ హైపర్‌టెన్షన్ కానీ, ప్లస్ లేదంటే ప్రీవియస్ ఎల్ఎస్‌సీఎస్ కానీ ఏదన్నా ఉంటే హిస్టరీ రాసేసుకొని యూపీఎస్‌సీకి తీసుకొచ్చి మెడికల్ ఆఫీసర్‌కి చూపిస్తుండే. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ అదే హయ్యర్ కే హ ఇది హై రిస్క్ కేసెస్ అవుతే వాటిని మేడము ఒకసారి చూసుకొని హయ్యర్ సెంటర్‌కి పంపిస్తుంటుండే. బట్ ఇప్పుడు మేము ఐహెచ్ఆర్‌పీటీఎం ద్వారా మేము ట్రైనింగ్ తీసుకున్నాము. ఆ ట్రైనింగ్ ద్వారా మేము తెలుసుకుంది ఏంటంటే కొన్ని హై రిస్క్ కేసెస్‌ని ముందే తెలుసుకొని అంటే ఇప్పుడు హైపర్‌టెన్షన్ కేసెస్ ఉన్నాయి. వాటిని మేము ఇదివరకైతే హైపర్‌టెన్షన్ కేస్ అని చెప్పి తెలియగానే ఆ కేస్‌ని మేము మెడికల్ ఆఫీసర్‌కి రెఫర్ చేస్తుండే. బట్ ఇప్పుడు మేమేంటంటే ఆ పేషెంట్‌కి ఇకోస్ప్రిన్ 150 ఎంజీ టాబ్లెట్ ఇవ్వడము, తర్వాత మెడికల్ ఆఫీసర్‌కి పంపించడము, రెఫర్ చేయడం. అక్కడి నుంచి హైయర్ సెంటర్‌కి పంపిస్తుండే. ఒకవేళ బ్లీడింగ్ అయిన కేస్ ఏదైనా వచ్చినా కానీ ఆ పేషెంట్‌కి ముందుగానే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టేసి వాళ్ళ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా పంపించి వైటల్స్ చెక్ చేసి హైయర్ సెంటర్‌కి రెఫర్ చేయడము. నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. మా ఏరియాలో ఇప్పుడు హై రిస్క్ కేసెస్ ఒక ఎనీమియా కేస్ దొరికింది. ఆ పేషెంట్ హెచ్‌బీ చెక్ చేసాము. హెచ్‌బీ చెక్ చేస్తే చాలా ప్యాలర్‌గా కూడా ఉంది. ఏరియాకి వెళ్ళినప్పుడు స్లమ్‌లో వెళ్లి చూసినప్పుడు ఆ పేషెంట్ చాలా ప్యాలర్‌గా ఉంది. డౌట్ వచ్చి పీఎస్‌సీకి తీసుకొచ్చి హెచ్‌బీ టెస్ట్ చేయించినప్పుడు 8.7 హెచ్‌బీ ఉంది. ఆ పేషెంట్‌కి మేము మెడిసిన్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ 2 టైమ్స్ వేసుకోవడం కోసం చెప్పాము. అలాగే డైట్ కూడా చెప్పాము. ఆ పేషెంట్ డైట్ వల్ల అండ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వల్ల ఆ పేషెంట్ హెచ్‌బీ ఇంక్రీజ్ చేసుకోగలిగింది. గతంలో అయితే హెచ్‌బీ తక్కువ ఉంది అని చెప్పేసి తెలియగానే ఆ పేషెంట్‌ని మెడికల్ ఆఫీసర్‌కి రెఫర్ చేస్తుండే. బట్ మేము ఈ ట్రైనింగ్ ద్వారా మేమే పేషెంట్ కండిషన్ తెలుసుకొని పేషెంట్‌కి ఐరన్ ఫోలిక్ యాసిడ్ 2 టైమ్స్ టాబ్లెట్స్ ఇస్తూ అలాగే డైట్ కంట్రోల్ డైట్ ఏ విధమైన డైట్ తీసుకుంటే పేషెంట్ హెచ్‌బీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, ఆ పేషెంట్ మెడికేషన్ కూడా కరెక్ట్ యూజ్ చేస్తుందా లేదా అని ఆ పేషెంట్ మోషన్ ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి పేషెంట్‌ని మళ్ళీ పీఎస్‌సీకి పిలిపించి హెచ్‌బీ టెస్ట్ చేయించడం ద్వారా పేషెంట్ హెచ్‌బీ లెవెల్స్ పెరిగినాయి. 8.5 నుంచి 11 వరకి పేషెంట్ హెచ్‌బీ ఇంక్రీజ్ అయ్యింది.